బీబీ జోడీ 2 ప్రోమో. రితు ఫోటోకి దండ, ఇదేం కాన్సెప్ట్ అంటూ స్టేజి మీద అసహనం, కొరియోగ్రాఫర్తో గొడవ. బీబీ జోడీ ఎపిసోడ్ల మాట పక్కన పెడితే ప్రోమోలు మాత్రం భలే కట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ప్రోమోలు చూస్తున్నట్లుగానే గొడవలు, అలకలు, తిట్లు ఇలా అన్నీ అదే మాదిరిగా ఉంటున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన మొదటి ప్రోమోలో రీతూ చౌదరి డెమాన్ పవన్ చేసిన పర్ఫార్మెన్స్ మరోసారి తుస్సుమంది. దీంతో జడ్జిలు కాన్సెప్ట్ బాగుంది కానీ డ్యాన్స్ ఏం బాలేదని అడిగారు. దీనికి రీతు మొత్తం కొరియోగ్రాఫర్ పైనే నెట్టేసింది. అయితే కొరియోగ్రాఫర్ స్టేజ్ మీదకి వచ్చి మామూలు షాక్ ఇవ్వలేదు. బీబీ జోడీ సీజన్ 2లో ఈ వారం కనెక్షన్ రౌండ్ జరగనుంది. ఇందులో భాగంగా జోడీలో ఈ కాన్సెప్ట్ పైన పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని వదిలారు. శేఖర్ మాస్టర్, సాదా, శ్రీదేవి ముగ్గురు స్టేజ్ మీదకి రాగానే యాంకర్ ప్రదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాకుండా మీరు దేనితో ఎక్కువ కనెక్ట్ అవుతారని శ్రీదేవిని అడిగాడు. ఇలా సడన్గా అడుగుతుంటే దేనికి కనెక్ట్ అవ్వట్లేదు అంటూ శ్రీదేవి బదులిచ్చారు. దీంతో మాస్టర్ జీ మరి మీరో అంటూ శేఖర్ మాస్టర్ని అడిగాడు. మాస్టర్ ఏదో ఆలోచిస్తుండటంతో సార్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అందులో నుంచి ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్నట్లున్నారని కౌంటర్ వేశాడు ప్రదీప్. ఇక ఈ ప్రేమలో ముందుగా అమర్ నైనిక పర్ఫార్మెన్స్ చూపించారు. చెట్టుతో ఒక పెద్దయిన కనెక్షన్ గురించి వీళ్ళ పర్ఫామ్ చేశారు. అయితే నైని ప్లేస్లో సాయి శ్రీనివాస్ జోడిగా వచ్చిన సీత వాళ్ళ డ్యాన్స్ చూసి ఏడ్చేసింది. నైనిక నాకు బెస్ట్ ఫ్రెండ్, ఆమె పర్ఫామ్ చేయడం ఇలా లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం, అందుకే నాకు ఏడుపు వచ్చేసింది అంటూ సీత చెప్తూ 10కి 10 మార్కులు ఇచ్చేసింది. దీంతో జడ్జిలు ముగ్గురు ఇదేందయ్యా ఇది అన్నట్లుగా లుక్ ఇచ్చారు. స్ట్రాటజీలు ప్లే చేయొద్దు, జోడీలందరికీ ఒకటే చెప్తున్నా, బెస్ట్ ఫ్రెండ్ అది ఇది అన్నీ బయట అంటూ శేఖర్ మాస్టర్ సదా వార్నింగ్ ఇచ్చారు. ఇక రీతూ చౌదరి డెమాన్ ఫ్రెండ్షిప్ థీమ్ మీద పర్ఫామ్ చేశారు. ఇందులో భాగంగా ఓపెనింగ్ సీన్లోనే రీతూ చౌదరికి సమాధి కట్టి ఫోటోకు దండేశారు డెమాన్. తర్వాత ఆమె షాడోతో డ్యాన్స్ చేస్తున్నట్లుగా పర్ఫామ్ చేశారు. ఫ్రెండ్షిప్ థీమ్, ఈ థీమ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ అనేది ఒక కనెక్షన్, స్టోరీ టెల్లింగ్ నైస్, కానీ నాకు ప్రాబ్లం అనిపించింది మాత్రం కొరియోగ్రాఫర్స్ సగం కంటే ఎక్కువ నాకు డైలాగ్స్ అనిపించాయి అంటూ సదా చెప్పారు. ఈ పర్ఫార్మెన్స్కి అమర్ నైనిక 6, శ్రీ సత్య అర్జున్ 5 మార్కులు ఇచ్చారు. కొంచెం రీతు కూడా చేస్తుంటే బాగుండేది డ్యాన్స్ అని శ్రీ సత్య కామెంట్ చేసింది. నేను ఊహించాను ఇవే కామెంట్లు వస్తాయని అంటూ రీతు అంది. దీంతో ముందే తెలిసినప్పుడు ఎందుకు కాన్సెప్ట్ చేశారని సదా అడిగారు. నేను అడిగాను మేడం, కానీ మాస్టర్ వేరేలా అంటూ రీతు ఏదో చెప్పబోయింది. దీంతో విజయ్ మాస్టర్ స్టేజ్ మీదకి రండి అంటూ ప్రదీప్ పిలిచాడు. ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది, ఒకరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, మరొకరు తక్కువ ఉంది, మార్చమని మిమ్మల్ని అడిగా అంటున్నారు, నిజమేనా అని ప్రదీప్ విజయ్ మాస్టర్ని అడిగాడు. కాకపోతే వాళ్ళకి ఉన్న తక్కువ టైంలో ఎందుకు మిస్ చేయడం, చేసే 4 మూమెంట్లైనా పర్ఫెక్ట్ చేయాలని చెప్తే అంతే చేయించాను, వాళ్ళకి టైం కూడా కుదరలేదు అంటూ కొరియోగ్రాఫర్ చెప్పారు. ఈ మాటలకి రీతు మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. ముందు ఈ కాన్సెప్టే నాకు ఎమోషన్ కనిపించలేదని చెప్పింది. సరే, వాళ్ళ టైం ఇచ్చుంటే, ఇంకో రోజులు ప్రాక్టీస్కి వచ్చుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుండేవారా అని ప్రతిపడితే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అద్భుతంగా వచ్చి ఉండేదని మాస్టర్ చాలా ధీమాగా చెప్పారు. దీంతో రీతు ముఖం చిట్లించుకుంది.